వెల్కమ్ టు కీటాక్స్. రాజకీయంగా అత్యంత అల్లారు ముద్దుగా అన్ని రకాల హంగులు ఏర్పాట్లతో రిలీజ్ అయిన వీరమల్ మీద పబ్లిక్ రెస్పాన్స్ ఏంటి? అల్లారు ముద్దుగా ఎందుకంటున్నానంటే ముఖ్యమంత్రి స్వయంగా విషెస్ చెప్పడము, అందరూ చూడాలి అనే తరహాలో మాట్లాడడము, మంత్రులు కూడా మరో టాపిక్ లేనట్టుగా కొద్ది రోజులుగా వీరమల్లు ప్రచారంలోనే ఉండటాన్ని బట్టి చూస్తే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే ఈ మధ్యకాలంలో ఇంత పొలిటికల్ బ్యాకప్ ఏ సినిమాకి ఇచ్చుండ్లా. మరి ఇంత బ్యాకప్ తో రిలీజ్ అయిన సినిమా మీద పబ్లిక్ ఏమంటున్నారు? రివ్యూస్ చాలానే ఉంటాయి. మనం అసలు వీరమల్లు ఇంపాక్ట్ ఎంత వరకు ఉంది అనేది వాస్తవంగా చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. నేను కమిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి, ఆ సినిమాలు కంప్లీట్ చేయాల్సి ఉంది అని చెప్పినప్పుడు హోంమంత్రి అమిత్ షా యూ హ్యావ్ గ్రేటర్ థింగ్స్ టు డూ ఇన్ యువర్ పబ్లిక్ లైఫ్ అని చెప్పారు అని మలయాళం సూపర్ స్టార్ సురేష్ గోపి గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో స్వయంగా చెప్పడం చూసాం. అంటే సినిమాల్లోంచి నువ్వు రాజకీయాల్లోకి వచ్చుండొచ్చు గాక, కానీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రజలు పొలిటికల్ పర్సెప్షన్ అనేవి మాత్రమే నీ ప్రయారిటీగా ఉండాలి అని చెప్పే ఉదాహరణ అది. బహుశా బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూ అలా ఉంటుందేమో, అందుకే అమిత్ షా అలా చెప్పారు. సరే, ఆ విషయాన్ని అలా ఉంచితే తెలుగు రాష్ట్రాల్లో వీరమల్లు కోసం రాజకీయ హంగామా ఏర్పాట్లు కొంతకాలంగా మనం అందరం చూస్తూ ఉన్నాం. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా విషెస్ చెప్పడంతో పాటు ఇదొక అపూర్వ ఘట్టం అనే తరహాలో మాట్లాడడము, కొందరు మంత్రులు అయితే అసలు నేను ఎంతకాలం నుంచో వెయిటింగ్ అని చెప్పడాన్ని బట్టి చూస్తే ఎంత బ్యాకప్ ఇవ్వాలో అంతా ఇస్తున్నాము అని అర్థమవుతుంది. ఆ తర్వాత పక్క రాష్ట్రం తెలంగాణలో అయితే ఏకంగా బెనిఫిట్ షోలనే రద్దు చేశాము అని ప్రకటించిన ప్రభుత్వం యూటర్న్ తీసుకుని పవన్ సినిమా కోసం ప్రత్యేకంగా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వడంతో పాటు బెనిఫిట్ షోలకు పర్మిషన్లు ఇవ్వటము అనేది చూస్తూ ఉన్నాం. మన రేవంతే కదా, అందుకోసం అన్నమాట. మరి ఇంత బ్యాకప్ తో 600కు పైగా టికెట్ రేటుతో వచ్చిన వీరమల్లు మీద పబ్లిక్ రెస్పాన్స్ ఏంటి? అంచనాల్ని వీరమల్లు ఎంతవరకు అందుకున్నాడు అనేది మనం ఆల్రెడీ సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇదంతా రాజకీయం అని చెప్పడానికి కొందరు ట్రై చేయొచ్చు గాక, సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ డైలాగులు కొట్టిన తర్వాత మళ్ళీ సినిమాలు తీసిన తర్వాత సినిమా రాజకీయం వేరువేరుగా ఉండడానికి ఆస్కారం లేదు. అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా 1-2 సార్లు ప్రచారాలు చేస్తేనే అలాంటి వాళ్ళ సినిమాలని రాజకీయ పార్టీలు బాయ్కాట్ చేస్తాము అని ప్రకటించడం, ట్రెండ్ చేయడం అనేది పుష్ప 2 టైంలో చూసాం. దాన్ని కౌంటర్ చేసేందుకు వైసీపీ రంగంలోకి దిగటము, హోరాహోరీ నడవటం అనేది తెలుగు రాష్ట్రాలు చూసినాయి. ఇంత రాజకీయ ఒత్తిడిలో రిలీజ్ అయిన పుష్ప ఆల్ ఇండియా రికార్డులు సృష్టించడమే కాదు, కలెక్షన్స్ తో అవునా అని గుండె చెదిరిపోయే రిజల్ట్ సాధించింది. మరి వీరమల్లుకి అది సాధ్యమేనా? టికెట్ రేట్లు భారీగా పెంచిన, వారం కాదు 10 రోజుల పాటు ఆడించుకోండి అని చెప్పినా గానీ అలాంటి ఫలితం చూసే అవకాశం ఉంటుందా? తన కమర్షియల్ స్టామినా ఏంటి అనేది పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చెప్పడం చూసేసాం. సినిమా పరంగా చాలా హీరోస్ తో కంపేర్ చేస్తే వాళ్ళకి చాలా తక్కువనే. ఇదే కాదు, మీ కోరిక మేరకి రేట్లు పెంచుతున్నా అని గతంలో తాను చేసిన కామెంట్లకు భిన్నంగా ఇప్పుడు మాట్లాడడం అనేది కూడా పవన్ ఆల్రెడీ మనకి చూపించేశారు. మీ కోరిక మేరకు టికెట్ రేట్స్ పెరిగి మన సినిమా ఇప్పుడు. మరి ఇవన్నీ ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి? వీరమల్లు ఎలాంటి నెంబర్స్ సాధించగలుగుతుంది, కమర్షియల్ గా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటే ఒకటే సమాధానం, ఆటల్లో బరిలో దిగే ప్రతి జట్టు మేమే గెలుస్తామని చెప్పినట్టు ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన ప్రతి సినిమా మొదటి రోజు ఓపెనింగ్ కలెక్షన్స్ అదరగొట్టేసాయి, స్టామినాతో బాక్సులు బద్దలయ్యాయి అని ప్రకటించుకోవడం సహజమే. సినిమా పరిభాషలో చెప్పాలంటే గురువారమో శుక్రవారమో రిలీజ్ అయితే నెక్స్ట్ మండేకి ఎంత వరకు కలెక్షన్స్ వచ్చాయి అనే దాన్ని బట్టి ఆ సినిమా హిట్టా ఫ్లాపా తెలుస్తుంది అంటారు. అంటే కొద్ది రోజులు పడుతుంది వీరమల్లు స్టామినా ఏంటి అనేది తెలియటానికి. ఆ తర్వాత మనం ఎన్ని నెంబర్లైనా క్లెయిమ్ చేయొచ్చు కాక, ఎందుకంటే జనం ఏమి వెళ్ళి ఆ కలెక్షన్స్ లెక్క పెట్టే ఫెసిలిటీ ఉండదు కదా. అందుకని ఇవాళ రేపట్లో సినిమాలు భారీ నెంబర్లే ప్రకటిస్తాయి, కానీ అసలు వాస్తవాలేంటి, బిజినెస్ ఎంత జరిగింది అనేది తెలియడానికి ఒక 2-3 వారాలు పట్టొచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిజం, రాజకీయాల్లోకి వన్స్ వచ్చిన తర్వాత హీరోల కమర్షియల్ స్టామినా అనేది సగానికి పడిపోవడం అనేది చూస్తూ ఉన్నాం. ఇదేమి ఎలిగేషనో లేకపోతే బేస్లెస్ గా చెప్తున్న మాట కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస రికార్డులు బద్దలు కొట్టి బాక్సాఫీస్ కలెక్షన్స్ తో ఇండియానే ఆశ్చర్యపరిచిన హిస్టరీ చిరంజీవికి ఉండేది.
అవును కదా. మరి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత, సినిమాలకు దూరం అయిన తర్వాత, మళ్ళీ ఆ తర్వాత 10 ఏళ్ల నాడు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి సినిమాల కమర్షియల్ స్టామినా ఎంత తగ్గింది? చెప్పినా చెప్పకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరికీ తెలిసిన వాస్తవం ఇది. ఈ 10 ఏళ్లలో ఒక్క ఇండస్ట్రీ హిట్ కానీ, భారీ వసూళ్లు చేసిన చరిత్ర కానీ ఉందా? ఎందుకు అంటే ఓన్లీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొన్ని వర్గాలకే కన్ఫైన్డ్ అయిపోవటము, సినిమాల విషయంలో కూడా జనం 100% క్లారిటీతో ఇది మన సినిమా కాదు అనే మైండ్ సెట్లోకి వచ్చేయడం అనేది ఇవాళ రేపట్లో కనపడుతున్న ట్రెండ్. అందుకోసమే ఫ్యాన్స్ ముందు నుంచి అభిమానిస్తున్న కొద్ది మందో మాత్రమే సినిమాలకి కన్ఫైన్డ్ అయితే గనక అలాంటి పొలిటికల్ కమ్ సినిమా స్టార్ల వసూళ్ళు అనేవి డ్రాస్టిక్గా డెంట్ అవుతున్నాయి. ఈ వీరమల్లు విషయంలో ఈ డెంట్ ఎంత లోతునుంటుంది అనేది మనకి కొద్ది రోజుల్లో తెలియబోతోంది. ఇక అనొచ్చు కర్ణాటక లాంటి చోట్ల ఫ్లెక్సీలు చెంచడం గురించి, బాయ్కాట్ ట్రెండ్ గురించి, ఓవరాల్గా నెగిటివ్ వైపు రావడం గురించి ఎవరు ఎన్నైనా మాట్లాడొచ్చు కాక, కానీ వీటన్నిటిని తట్టుకొని కలెక్షన్స్తో పర్ఫార్మెన్స్ చూపించినోడు పుష్ప. మరి అలాంటి సినిమాలతో పోలిస్తే వీరమల్లు ఎఫెక్ట్ ఎంత అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్కి కొద్ది రోజుల్లో ఆన్సరు మనం చూడబోతున్నాం. దిస్ ఈజ్ కీ టాక్స్.